మేజర్ ప్లానెట్స్ మనం ఒక 4 చూసుకోవాలి. రాహు కేతువుని చూసేసాం. కుజుడు ఏం చేస్తాడంటే మే నెలలో వీళ్ళకి కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఐ ఛాలెంజ్ కొంతమందినైనా ఈ యొక్క మేషరాశి వాళ్ళని కుక్క కరుస్తుంది. కాబట్టి వీళ్ళకి వీళ్ళకి కుజుడు కుక్క కరుస్తుంది. డెఫినెట్లీ అందులో ఓకే. మన కామెంట్ లో వాళ్ళని పెట్టమందాం. ఎంతమందికి కనీసం కొంతమందికైనా యా మే నెలలో తర్వాత ఎంత మందికి కుక్క కరిచిందో మేషరాశి వాళ్ళకి అప్పటికి వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్ లో మాకు కరిచింది అనే చెప్పే ఒక ఇదైతే పెట్టండి. ఇది ఎందుకు చెప్తున్నారు అంటే కరిచే ఛాన్సెస్ ఉన్నాయి, సో జాగ్రత్తగా ఉండండి. అలాగే కుజుడు దానికి మనం సైన్స్ ప్రకారం చెప్తున్నాం వాళ్ళకి, ఆస్ట్రాలజికల్ సైన్స్ ప్రకారం రూల్. కుజుడు మిథున రాశిలో కర్కాటక రాశిలో ఉన్నప్పుడు అక్కడ బాగుండలేదు, మిథున రాశిలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అండ్ ఈ యొక్క కర్కాటక రాశిలో మనకి నీచ పట్టాడు. నన్నే కరిచింది కుక్క, వాళ్ళనేంటి. నేను చిన్నప్పుడు నాకు కర్కాటక రాశిలో వచ్చినప్పుడు పిచ్చి కుక్క కరిచింది. సో డెఫినెట్ గా మనము అది పోతుంది. అండ్ సో అంటే కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు ఓన్లీ మేష రాశి వాళ్ళని మాత్రమే కరుస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరము ఎవరినైనా అంటే అది అది కరిపించుకునే ప్లేస్ అన్నమాట. అంటే శరీరం ప్లేస్ ఎక్కువ కర్కాటక రాశి వాళ్ళని కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఇలాగా మనకి ఆ యొక్క ప్లేసెస్ లో వచ్చినప్పుడు కొన్ని రాసుల వాళ్ళకి కరుస్తాయి. కొంతమంది నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏమంటే యాక్సిడెంట్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది అంటాం, అవదు. కొంతమంది అవుతుంది యాక్సిడెంట్. ఎందుకని? ప్లానెట్స్. సో మేష రాశి వాళ్ళందరూ కూడా ఈ కోల్డ్ స్టోరేజెస్ వ్యాపారాలు, అగ్రికల్చరల్, పౌల్ట్రీస్, చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళు, వీళ్ళందరికీ మే 30 తర్వాత మంచి లాభాలు తీస్తారు. సో ఓవరాల్ గా మనం చెప్తూ కూర్చుంటే ఒక దాంట్లోనే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి చెప్పేయడం అయిపోతుంది. సో ఎక్కువ లెంది అవుతుంది. సో ఓవరాల్ గా మేషరాశి వాళ్ళందరికీ బాగుందమ్మా. నేను ఐ విల్ గివ్ ఎ వెరీ గ్లేరింగ్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ మేషరాశి. సునీత విలియమ్స్ మనం తీసుకున్నప్పుడు ముహూర్తం ఎప్పుడు పెట్టారు? 8 months బ్యాక్ అన్నారు, 8 days అన్నారు. తర్వాత మనకి బుధవారం వస్తుందన్నారు. నేను ఆ రోజే చెప్పాను 8 days లో రాదు, మన వీడియోస్ సెర్చ్ చేసుకోవచ్చు వాళ్ళు. 8 months అన్న మినిమం పడుతుంది అని. ఎలాన్ మస్క్ వచ్చాడు, ట్రంప్ వచ్చాడు, ట్రంప్ ద్వారా రావాలని. ఇప్పుడు ముహూర్తం కూడా March 19th అన్నారు. నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఆమె మంగళవారమే దిగి వస్తుంది అని. ఎందుకంటే అది చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడనమాట. మంగళుడు అంటేనే కుజుడు. కుజుడు 18th అంటే 1 + 8 9. మంగళవారము కుజుడు వీళ్ళే డామినేట్ చేస్తారు. ఇప్పుడు అందువలన ఈ రోజు వచ్చేస్తుంది మంగళవారం నాడు. నెక్స్ట్ ఇంకోటి, మనం ఎప్పుడన్నా మనం ఫ్లైట్స్ మిస్ అయిపోయామనుకోండి, ఆ రోజు మనం రాహు టైముల్లో ఉంటేనే మళ్ళీ మనకి టికెట్ దొరుకుతుంది. లేకపోతే వాడు ఏం చేస్తాడు, ఇమ్మీడియట్ ఒకసారి మాకు అలా తప్పిపోతే 5,000 ముగ్గురు వెళ్ళాం భువనేశ్వర్. అందులో మధ్యలో ఉన్నవాడు తర్వాత వెళ్దాం నెమ్మదంగా అన్నాడు స్లోగా. అరే 2 hours చెక్అవుట్ టైం అంటే మనం చెక్ ఇన్ వాళ్ళు తీరుబడిగా వెళ్ళాం. అప్పుడే జస్ట్ వెళ్ళిపోయింది బస్ లోపల నుంచి ఎయిర్పోర్ట్లో. అప్పుడు ఏమైంది, నువ్వు ఏది చూడు, ఇండిగో చూడు, నువ్వు ఏది చూడు, ఒక్కొక్క టికెట్ 20,000 చెప్తున్నాడు వాడు. 15 అంటే 50,000 అవుతుంది. నేను అప్పుడు అన్ని క్యాల్కులేట్ చేసి రాహు వచ్చిన టైం ఇప్పుడు మనకు 2 o'clock తర్వాత దొరుకుతుంది. 2K వచ్చింది. అంటే మనం అబ్జర్వేషన్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇది సైన్స్, చాలా అందమైన సైన్స్ ఇది. జాగ్రత్తగా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆ టైములోనే మనకి ఆ సంఘటనలు జరుగుతాయి. అందుకనే సునీత విలియమ్స్ మేడంకి చక్కగా ఈ మంగళవారం నాడు దిగ్విజయంగా వస్తుంది అనమాట. అంటే ప్రతి సెకండ్ కూడా ప్రాబ్లమే పాపం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదాకా కూడా ప్రాబ్లమే, డేంజరే. ఎందుకంటే కల్పన చావ్లా జస్ట్ 1 second ఫ్యూయల్ అయిపోయింది. 1 second, ఆ 1 second 2 seconds చాలు బ్లాస్ట్ అయిపోవడానికి. ఇప్పుడు వచ్చినటువంటి సముద్రంలో పెట్టాలా, అవన్నీ కూడా ఎవ్రీథింగ్ సిస్టమ్ ఎక్కడికక్కడ డేంజర్, అన్ని దాటుకొని వస్తుంది సునీత విలియమ్స్. మళ్ళీ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, అతి త్వరలో మళ్ళీ ఆమె 3వసారి కూడా వెళుతుంది. ఇది ఎవరికి తెలియనటువంటిది, మనం ముందే ఫోర్కాస్ట్ చేస్తున్నాం. మళ్ళీ నువ్వు నెక్స్ట్ ఇంటర్వ్యూలో చక్కగా మన ప్రేక్షకులను అడగొచ్చు అనమాట. సచ్ ఎ డేర్ అండ్ డాషింగ్ ఉమెన్ అండ్ షీఈస్ ద పైలట్ ఆఫీసర్. అందుకనే ఆమెకి కుజ గ్రహం బాగా ఉంది. అందుకనే మేషరాశి లక్షణాలు ఎక్కువ ఉన్నాయి ఆమెకి. అంటే ద మార్స్ ఇస్ ఫేవరింగ్ హర్. ఓకే సార్, థ్యాంక్ యూ.